హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ వ్లాగ్స్ ఛానల్. లాస్ట్ వీడియో వచ్చేసి సుజుకి ఈ యాక్సెస్ రిలేటెడ్గా కొన్ని స్పెసిఫికేషన్స్ చెప్తూ ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో చూడకపోతే చూడండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మీ అందరూ తెలుసు భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 ఢిల్లీలో జరుగుతుంది. దాంట్లో వచ్చేసి టీవీఎస్ వాళ్ళ కొత్త మోడల్ని అయితే షోకేస్ చేయడం జరిగింది. అదేంటి అంటే ఇంతకుముందు బజాజ్ వాళ్ళు ఫస్ట్ సిఎన్జీ బైక్ని తీసుకొచ్చినామని చెప్పేసి, అంటే వాళ్ళనే ఫస్ట్ సిఎన్జీ బైక్ అనేది క్లెయిమ్ చేశారు. ఇప్పుడు టీవీఎస్ వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే వాళ్ళనే ఫస్ట్ సిఎన్జీ స్కూటర్ని తీసుకొచ్చామని క్లెయిమ్ చేస్తున్నారు. ఆ స్కూటర్ నేమ్ వచ్చేసి టీవీఎస్ జూపిటర్ సిఎన్జీ 125. సో వీళ్ళు వచ్చేసి జూపిటర్ మోడల్కే సిఎన్జీ ట్యాంక్ అయితే అటాచ్ చేసి ఒక హైబ్రిడ్ మోడల్ని అయితే తయారు చేయడం జరిగింది. సో దీంట్లో ఎన్ని కేజెస్ గ్యాస్ని ఫిల్ చేసుకోవచ్చు, ఎన్ని లీటర్స్ పెట్రోల్ కొట్టించుకోవచ్చు, ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది మొత్తం రేంజ్, అదేవిధంగా బూట్ స్పేస్ ఉందా లేదా, ఎలా ఉంది బిల్డ్ క్వాలిటీ అని మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. అండ్ గ్లోబల్ ఎక్స్పోకి సంబంధించి ఇంకా కొన్ని వీడియోస్ అయితే వస్తాయి మన ఛానల్లో. అది చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. లెట్స్ గో. ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ డిజైన్ విషయానికి వస్తే సేమ్ యాజ్ జూపిటర్ 125 ఉంది కదా, అదే బిల్డ్ క్వాలిటీ వస్తుంది. మెటల్ బాడీ బిల్డ్ క్వాలిటీ వస్తుంది, సేమ్ డిజైన్ వస్తుంది. కొంచెం సైజు కూడా ఆల్మోస్ట్ సేమ్ అయితే ఉంటుంది. సీట్ లెంత్ కూడా చాలా సఫిషియెంట్ పెద్దగానే ఉంటుంది. అండ్ ఇక్కడ మేజర్గా జూపిటర్ 125కి జూపిటర్ సిఎన్జీ 125కి ఏం డిఫరెన్సెస్ అంటే మనకి బూట్ స్పేస్ జూపిటర్లో ఎక్కువ ఉంది, 35 లీటర్స్ 34 లీటర్స్ ఏముంది. ఇక్కడ బూట్ స్పేస్ అనేది ఆల్మోస్ట్ కట్ అయిపోతుంది. మీ స్క్రీన్ మీద చూడండి ఇమేజ్. సో అక్కడ ఏమవుతుందంటే ఆ బూట్ స్పేస్ కింద గ్యాప్లో పెద్ద సిఎన్జీ పైప్ని అయితే ట్యాంక్ని అయితే పెడతారనమాట. దాంట్లో మనం గ్యాస్ని అయితే ఫిల్ చేసుకోవచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు బూట్ స్పేస్ అనేది మిస్ అవుతుంది. అదే డిఫరెన్స్ అయితే వస్తుంది దీంట్లో. ఫ్రెండ్స్, ఫస్ట్ పర్ఫార్మెన్స్ చూద్దాం, తర్వాత ఫ్యూయల్ కెపాసిటీకి వెళ్దాం. సో ఇంజిన్ వచ్చేసి దీంట్లో 125cc ఇంజిన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పవర్ విషయానికి వస్తే 5.3 కిలోవాట్ పవర్ అయితే ఇచ్చారు. పీక్ పవర్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ టార్క్ విషయానికి వస్తే 9.4 న్యూటన్ మీటర్ టార్క్. టాప్ స్పీడ్ వచ్చేసి 80 km/h వెళ్తుందని చెప్తున్నారు. సఫిషియెంట్, ఏ ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ ఇప్పుడు ఫ్యూయల్ కెపాసిటీ విషయానికి వస్తే సో దీంట్లో హైబ్రిడ్ అన్నాం కదా, సో గ్యాస్ పెట్టుకోవచ్చు, ఫిల్ చేసుకోవచ్చు, అదేవిధంగా పెట్రోల్ కూడా ఫిల్ చేసుకోవచ్చు. ఫస్ట్ పెట్రోల్ కెపాసిటీ వచ్చేసి 2 లీటర్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ గ్యాస్ కెపాసిటీ విషయానికి వస్తే 1.4 kg గ్యాస్ని అయితే సిఎన్జీ గ్యాస్ని అయితే ఫిల్ చేసుకోవచ్చు అంటున్నారు. మీకు లీటర్స్ పరంగా చూసుకోవాలనుకుంటే ఈ 1.4 kgని కన్వర్ట్ చేసుకుంటే 9.5 లీటర్స్ గ్యాస్ని అయితే ఫిల్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అదేవిధంగా వీళ్ళు రేంజ్ కూడా క్లైమ్ చేస్తున్నారు. సిఎన్జీకి వచ్చేసి 1 kgకి దగ్గర దగ్గర 84 kilometers అయితే వస్తుందని చెప్తున్నారు. 1 kg ఆఫ్ సిఎన్జీ గ్యాస్కి. నాకు తెలిసినంత వరకు మీరు సిటీలో డ్రైవ్ చేస్తే ఒక 60 నుంచి 65 kilometers అయితే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఒక కేజీ సిఎన్జీ గ్యాస్కి. సిఎన్జీ గ్యాస్ ఒక కేజీ ప్రైస్ వచ్చేసి 85 నుంచి 90 రూపీస్ మధ్యలో ఉంటుంది, డిపెండ్స్ అపాన్ లొకేషన్. అది కూడా చూసుకోండి. అండ్ పెట్రోల్ విషయానికి వస్తే అప్రాక్సిమేట్లీ 45 kilometers అయితే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రియల్ వరల్డ్ మైలేజ్ అనేది. సో రెండింటికి కంపేర్ చేస్తే 2 లీటర్స్ పెట్రోల్కి 90 kilometers రేంజ్, అదేవిధంగా 1.4 kg సిఎన్జీకి 84 kilometers దగ్గర దగ్గర మైలేజ్ రేంజ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. రెండింటిని కూడా యాడ్ చేసుకుంటే సో 2 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ 1.4 kg ఆఫ్ సిఎన్జీకి మైలేజ్ చూసుకుంటే రియల్ వరల్డ్ అప్రాక్సిమేట్లీ 174 kilometers అయితే వస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కంపెనీ వచ్చేసి 226 kilometers అయితే క్లైమ్ చేస్తుంది, కానీ రియల్ వరల్డ్ రేంజ్ విషయానికి వస్తే అంత రాదు కదా. సో అప్రాక్సిమేట్లీ నేను చెప్పిన దాని ప్రకారం 174 లేదా ఇంకా వర్స్ట్ కేసు చూసుకుంటే 160 వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇంకా కొంచెం ఎకనామికల్గా అడిగితే 180 185 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో మీరు డబ్బులు సేవ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం పెట్రోల్ బదులు ఓన్లీ 1.4 kg సిఎన్జీ ఉంది కదా, అది మాత్రం కొట్టించుకుని నడిపితే మీకు దగ్గర దగ్గర రూపాయి నుంచి ₹1.30 పడే ఛాన్స్ ఉంది ఒక కిలోమీటర్కి. ఇన్కేస్ మీరు పెట్రోల్ యాడ్ చేసుకుంటే కొంచెం ఎక్స్ట్రా అవుతుంది, అది చూసుకోండి. మెట్రో సిటీస్లో అయితే మీకు గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్స్ చాలా ఉంటాయి, చిన్న చిన్న సిటీస్లో ఉండవు, అది కూడా అబ్జర్వ్ చేయండి. మిగతా అంతంగా డైమెన్షన్స్ ప్రకారం చూసుకున్న ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్ ఇచ్చారు, బ్యాక్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ ఇచ్చారు, డ్యూయల్ అలాయ్ వీల్స్ ఇచ్చారు, ఫ్రంట్ డ్యూయల్ టెలిస్కోపిక్, బ్యాక్ వచ్చేసి డ్యూయల్ షాక్ అబ్జర్వర్ సస్పెన్షన్. ఇవన్నీ కామన్ ఉంటాయి అనమాట, సేమ్ టు సేమ్ ఉంటాయి. సో సీట్ లెంత్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఇవన్నీ సేమ్ ఫీచర్స్ ఉంటాయి. మనకి ప్రైస్ అనేది ఇంకా రివీల్ చేయలేదు. సో నాకు తెలిసి ఇంకా కమింగ్ డేస్లో నాకు తెలిసి మార్చ్ లేదా మే కల్లా ఈ సిఎన్జీ బైక్ రిలేటెడ్ డీటెయిల్స్ కూడా వస్తాయని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూద్దాం ఫ్రెండ్స్, నేను దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే కూడా మన ఛానల్ ఖచ్చితంగా అయితే అప్డేట్ చేస్తాను. కన్ఫామ్గా అయితే ఫ్యూచర్లో లైవ్లో బండిని వీడియో రికార్డ్ చేసి కూడా చేస్తాను మన ఛానల్లో. సో నెక్స్ట్ వీడియోస్ కూడా వస్తాయి. యాంపియర్ రిలేటెడ్గా కొత్తది ఒకటి B2B వెహికల్ తీసుకొచ్చారు, బైక్ కూడా వచ్చింది యాంపియర్ రిలేటెడ్గా. అదేవిధంగా క్రెటా ఎలక్ట్రిక్ కానీ ఈవిటారా కానీ అవన్నిటికి సంబంధించి వీడియోస్ కూడా వస్తాయి మన ఛానల్లో. అవి చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి.